హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వక్కూస్ వ్లాగ్స్. ఈరోజు సండే కదా, మరి సండే అయితే నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా. నేనైతే మా వాళ్ళందరూ బిర్యానీ కావాలన్నారు. సో నేను దానికోసం బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేసేసాను. దానికోసం ముందుగా చికెన్ బాగా కడిగి వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేషన్ కోసం నేను కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేశాను. కసూరి మేతి వల్ల కొంచెం ఫ్లేవర్ అయితే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. దాని తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కర్డ్ కూడా వేసి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఆన్ చేసి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల గీ అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అందులో మసాలా దినుసులు అన్నీ వేసిన తర్వాత ఒక 3 పెద్ద ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేపుకున్నాను అనమాట. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. దాని తర్వాత మంచిగా చాప్ చేసుకున్న 2 పెద్ద టొమాటోస్ కూడా నేను యాడ్ చేశాను. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేశాను అనమాట. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది బాగా జ్యూసీగా మంచిగా కుక్ అవుతుంది. మనకి బిర్యానీలో ఫ్లేవర్ అనేది అంటే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. దాని తర్వాత పుదీనా కూడా యాడ్ చేశాను. దాని తర్వాత నేను ఆచి గరం మసాలా యూస్ చేశాను. యాక్చువల్గా నాకు ఇంట్లో టైం ఉండదు, సో నేను అన్నీ బయటవే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నేనైతే 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి నేను 5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేశాను అనమాట. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. వితిన్ ½ అన్ అవర్లో అన్నీ రెడీగా ఉంటే మన బిర్యానీ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. నాకు తెలిసి మీరు కూడా ట్రై చేయండి. చూసారా, పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.